గైస్ కోల్కతాలోని ఆర్జీ గారి మెడికల్ కాలేజ్లో ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగింది. అది ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కానీ గైస్ రోజు రోజుకి ఈ కేసు వెనక చాలా కుట్ర ఉందని, ఈ కేసులో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తుంది. అండ్ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళని కవర్ చేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. కొంతమంది చెప్పే విషయం ఏంటంటే మెయిన్లీ అక్కడ ఉన్న హాస్పిటల్సే అక్కడ ఉన్న పూర్తి ఇన్సిడెంట్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు. అండ్ అక్కడ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ఇష్యూని కవర్ చేయడానికే ట్రై చేస్తున్నారని అనిపిస్తుంది సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే. అండ్ సీఎం అయ్యుంటే కూడా నార్మల్ పర్సన్ లాగా రేపు జరిగిన డాక్టర్కి న్యాయం జరగాలని ర్యాలీ చేస్తున్నారు. ఆ న్యూస్ చూసాక ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగింది వెస్ట్ బెంగాల్లో. అక్కడ సీఎం మీరే కదా, అలాంటప్పుడు మీరే ర్యాలీ చేయడం ఏంటని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి సీఎం ఉన్నా ఒకటే ఊరినా ఒకటే. సీఎంఏ ఏం చేయలేనప్పుడు ఇంకా పోలీసులు వారిని ఏం చేస్తారు? గైస్ అసలు ఆ రోజు ఏం జరిగిందో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. గైస్ 9th ఆగస్టు కోల్కతాలోని ఆర్జీ గారు మెడికల్ కాలేజ్లో 31 సంవత్సరాల పీజీ డాక్టర్ని ఆ కాలేజీ సెమినార్ హాల్లో చాలా దారుణంగా బ్రూటల్గా రేప్ చేసి చంపేశారు. హత్య జరిగిన రోజు అమ్మాయికి ఓవర్ నైట్ డ్యూటీ వేశారు. ఆ నైట్ అంతా ఎమర్జెన్సీ సర్వీస్ కోసం డాక్టర్ అవైలబుల్గా ఉండాలి. సో ఈ హాస్పిటల్లో నాన్ స్టాప్ వర్క్ చేయడం కోసం బయటకి ఎక్కడికి వెళ్లకుండా హాస్పిటల్లోనే తినడం, ఫ్రెష్ అవ్వడం, రెస్ట్ తీసుకోవడం అన్నీ హాస్పిటల్లోనే చేయాల్సి వస్తుంది. ఆ రోజు ఆ డాక్టర్ ఈ సెమినార్ హాల్లోనే తన ఫ్రెండ్స్తో భోజనం చేసి ఫోన్లో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా వీడియోస్ చూసి రాత్రి 3 గంటల తర్వాత వీళ్ళంతా తమ తమ డ్యూటీకి వెళ్ళిపోయారు. కానీ ఈ హత్య చేయబడ్డ అమ్మాయి 24 గంటలు నాన్ స్టాప్ పనిచేయడంతో కొంచెం టైర్డ్గా ఉండి అక్కడే రెస్ట్ తీసుకుందాం అనుకొని రెస్ట్ తీసుకుంది. అయితే ఆ తర్వాత బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంజయ్ రాయ్ అనే వీడు 4 గంటలకి సెమినార్ హాల్లోకి వచ్చి ఆ అమ్మాయిని బలవంతంగా చాలా దారుణంగా బ్రూటల్గా రేప్ చేసి చంపేశాడు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అది హత్య కాదని, రేప్ చేసి చంపారని డాక్టర్స్ చెప్పారు. బట్ అక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ మాత్రం టోటల్ ఇన్సిడెంట్ని ఒక సూసైడ్ కేసులాగా డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అంతేకాదు వాళ్ళ పేరెంట్స్కి కూడా సూసైడ్ అనే చెప్పారు. ఇలాంటి కష్టం నిజంగా ఏ పేరెంట్స్కి రాకూడదు. వాళ్ళ సొంత కూతురికే ఇలా జరిగినా కనీసం హాస్పిటల్ మేనేజ్మెంట్ 5 గంటల వరకు పేరెంట్స్ని చూడనవ్వలేదు. అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ క్లూస్ అన్ని డిస్టర్బ్ చేశారని కూడా అంటున్నారు. నిజంగా డబ్బు కోసం తప్పు చేయాలనుకునే ఇలాంటి కాలేజెస్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళని అస్సలు బ్రతకనివ్వకూడదు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే తీరాలి. వాళ్ళు ఎంత కవర్ చేయాలని చూసినా మెల్లగా రిమైనింగ్ హాస్పిటల్స్కి తెలియడం, డాక్టర్స్ అంతా ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడంతో ఈ విషయం ఈరోజు మనందరికీ తెలిసింది. నా క్వశ్చన్ ఏంటంటే అతను అసలు హాస్పిటల్కి సంబంధించిన వాడు కూడా కాదంట. కాదన్నప్పుడు అతన్ని లోపలికి ఎవరు అలౌ చేశారు? అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అండ్ సీసీ కెమెరాలో ఉన్నప్పుడు క్రిమినల్ ఫుటేజ్ ఎందుకు రివీల్ చేయట్లేదు అని అక్కడ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు, డాక్టర్స్ అందరూ అడుగుతున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇది ఇతని ఫస్ట్ నేరం కాదంట. ఇతని పైన ఆల్రెడీ హరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి. ఆ కేసు పెట్టింది కూడా ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక ఫీమేల్ డాక్టరే అని చెప్తున్నారు. అతని పైన అప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే ఇప్పుడు ఇంత జరిగేది కాదని అక్కడ డాక్టర్స్ అండ్ ప్రజలు దారుణంగా పోలీసు వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇలాంటి వాళ్ళకి నడి రోడ్డు మీద ఉరి తీయాలి, లేదా రోజు రోజుకి చిత్రహింసలు పెట్టి చంపాలి. ఇలాంటి వాళ్ళకి జైల్లో ఫుడ్ పెట్టి పందిలాగా మేపితే అందరూ ఇలాంటి తప్పులే చేయాలనుకుంటారు. శిక్ష ఎలా ఉండాలంటే ఇంకోసారి అలాంటి ఆలోచన రావాలంటే వెన్నులో వణుకు పుట్టాలి, అలా ఉండాలి ఒక్కొక్కడికి. గైస్ మీరు ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ న్యూస్ మొత్తం అందరికీ స్ప్రెడ్ చేయండి. ఈ న్యూస్ ఇంకా బాగా వైరల్ అయ్యి అందరికీ తెలియాలి. అందరూ ప్రొటెస్ట్ చేస్తేనే కానీ వాళ్ళంతా యాక్షన్ తీసుకోరు. ఈ డాక్టర్కి న్యాయం జరిగే వరకు ఈ ప్రొటెస్ట్ ఆగకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.